నమస్కారం అండి. ఏపీ ప్రజలకు ప్రభుత్వం ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు రేషన్ కార్డ్ సేవల కోసం కేవలం సచివాలయాల చుట్టూ తిరిగేవాళ్ళం. కానీ 2026 నుంచి ప్రభుత్వం ఈ సేవలను మీ సేవా కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తెచ్చింది. మీ రేషన్ కార్డులో పేరు మార్చాలన్నా, కొత్త కార్డు కావాలన్నా లేదా అడ్రస్ మార్చాలన్నా ఇకపై మీ ఇంటి దగ్గరలోని మీ సేవ లేదా సచివాలయంలో చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఆ 9 కీలక సేవలేంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చాలామంది రేషన్ కార్డును కేవలం బియ్యం కోసం మాత్రమే అనుకుంటారు. కానీ అది కేవలం ఒక ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే కాదు. ప్రభుత్వ పథకాలకు ఇది ఒక ద్వారం లాంటిది. ముందుగా మీ సేవ పోర్టల్ ద్వారా ఇప్పుడు మనం ఏమేం పనులు చేసుకోవచ్చో చూద్దాం. 1. కొత్త రేషన్ కార్డు అప్లై. కొత్తగా పెళ్ళైన వారు వేరే కార్డు కావాలన్నా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. 2. సభ్యుల చేర్పులు, తొలగింపులు. పిల్లలు పేర్లు యాడ్ చేయడం లేదా చనిపోయిన వారు పేర్లు తీసేయడం, వీటిలో మనమైతే చేయొచ్చు అన్నమాట. 3. కార్డు విభజన. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయినప్పుడు సెపరేట్ కార్డు తీసుకోవడం. 4. అడ్రస్ మార్పులు. మీరు ఇల్లు మారితే కార్డులో అడ్రస్ కూడా మార్చుకోవచ్చు. ఆధార్ లింకింగ్. ఇది చాలా ముఖ్యం. మీ రేషన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఆధార్ లింక్ తప్పనిసరి. డూప్లికేట్ కార్డు అంటే మీ కార్డు పోగొట్టుపోయినప్పుడు మీరు కొత్త కార్డు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 7. షాప్ వివరాల అప్డేట్. మీరు రేషన్ తీసుకునే డీలర్ని మార్చుకోవచ్చు. 8. కార్డు స్వాధీనం అంటే కార్డు అవసరం లేని వారు సరెండర్ చేయడం. ఇతర సవరణలు. పేర్లో తప్పులున్నా, డేట్ ఆఫ్ బర్త్ మార్చాలన్నా ఇక్కడే చేయొచ్చు. ఇప్పుడు సేవకు కావాల్సిన డాక్యుమెంట్స్ వివరాలు తెలుసుకుందాం. మీకు కొత్త కార్డు కావాలనుకోండి, ఆధార్ కార్డ్, ఫ్యామిలీ ఫోటో, పెళ్లి పత్రిక. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కొత్త కార్డు అనేది కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డ్, ఫ్యామిలీ ఫోటో, పెళ్లి పత్రిక ఉంటే సరిపోతుంది. సభ్యుల చేర్పు అంటే కొత్తగా పిల్లలు పుట్టాక వాళ్ళని కార్డులో చేర్చుకోవడం. అప్పుడు బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు అయితే కావాలి. 3వ సేవ చిరునామా మార్పు. దానికి ఆధార్ కార్డు, కరెంట్ బిల్ అయితే కావాలి. మీకు ఒకవేళ డూప్లికేట్ కార్డు కావాల్సి వస్తే పాత కార్డు నెంబర్ లేదా మీ ఆధార్ కార్డు అయితే కావాల్సి ఉంటుంది. మీకు ఈ రేషన్ కార్డు ద్వారా తక్కువ ధరకే బియ్యం మరియు పప్పు దినుసులు అయితే దొరుకుతాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అయితే దొరుకుతుంది. అమ్మఒడి, చేయూత వంటి డీబీటీ పథకాలకు ఇది ఒక ఆధారం. గుర్తుంచుకోండి, మీరు మీ సేవలకు వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు దరఖాస్తు విధానం అయితే మాట్లాడదాం. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. దగ్గరలోని మీ సేవ లేదా సచివాలయంకు వెళ్ళండి. మీకు కావాల్సిన సర్వీస్ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. వివరాలు నింపి పైన చెప్పిన డాక్యుమెంట్స్ జత చేయండి. ఫీజు చెల్లించి రిసిప్ట్ తప్పనిసరిగా తీసుకోండి. మీ దరఖాస్తు వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ ఫోన్కి మెసేజ్ అయితే వస్తుంది. మనం ముఖ్యమైన సూచనల గురించి మాట్లాడితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఆధార్ సీడింగ్. అంటే మీ ఆధార్ లింక్ కాకపోతే మీకు వచ్చే సబ్సిడీ ఆగిపోతుంది మరియు డీబీటీ డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి పడవు. కాబట్టి స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆధార్ కార్డ్ లింక్ అవ్వకపోతే ఆధార్ లింక్ చేసుకోండి. మీరు నకిలీ ఏజెంట్లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దు. ఏదైనా సరే అధికారికంగా మీ సేవ లేదా సచివాలయంలోనే చేసుకోండి. మీ రేషన్ కార్డ్ స్టేటస్ని చెక్ చేసుకోవడానికి మరియు మీ సేవ అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.